చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఈ పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేది ధర్మవరం నియోజకవర్గం. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువైనటువంటి కేతిరెడ్డి ఇప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారట. అంటే పొలిటికల్గా యూటర్న్ తీసుకుంటున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఆయన దాదాపుగా సుదీర్ఘకాలం ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా పనిచేశారు. మంచి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకు చేరువయ్యారు. ఇటువంటి క్రమంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన గ్రాఫ్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అని 2024 ఎన్నికల్లో ఒక గట్టి నమ్మకం, ఒక రకంగా చెప్పాలంటే దాంతో ప్రజల ముందుకు వెళ్ళారు. వై నాట్ 175 కుప్పం నియోజకవర్గంలో కూడా మేము జెండా ఎగురవేయబోతున్నాం అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు. దీనికి సంబంధించి ఎలాంటి ఫలితాలు వచ్చాయో, ఎటువంటి రిజల్ట్ వచ్చిందో మనకు తెలుసు. కేవలం 11 సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం కావాల్సి వచ్చింది. ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు గనక మనం ఒకసారి సమీక్షిస్తే, పరిశీలిస్తే అగమ్య గోచరంగా పార్టీ మారింది. కేడర్ చిన్నాభిన్నం అయ్యింది. పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో మనకెందుకులే అన్న ధోరణితోనే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దానికి ప్రధానమైనటువంటి కారణం జరుగుతున్నటువంటి పరిణామాలు. ఎందుకనంటే ఒక్కసారిగా పార్టీలో ఉన్నటువంటి మారాయో, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతమంది జనసేనలోకి వెళ్తున్నారు, మరి కొంతమంది టీడీపీలోకి వెళ్తున్నారు, ఇంకా కొంతమంది ఏదో ఒక పార్టీలోకి వెళ్తే బెటర్ వైఎస్ఆర్సీపీలో ఉండే కంటే అనే ఆలోచన విధానంతోనే వారు వెళ్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్య సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది పార్టీని వీడారు. అందులో ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి పరిస్థితి కనుక మనం గమనిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ధర్మవరానికి సంబంధించి ఆయన కేవలం ఏదో ధర్మవరం నియోజకవర్గానికి మాత్రమే కాదు, రాయలసీమ ప్రాంతంలోనే ఆయన ఒక కీలకమైనటువంటి నేత. ఆ కుటుంబం అంతా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలోంచి వైఎస్ఆర్సీపీలోకి మారారు. ఇలాంటి సందర్భంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఖచ్చితంగా పార్టీ మారబోతున్నారు. ఎందుకనంటే తాజాగా జరిగినటువంటి పరిణామాలు. ఎందుకనంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఎక్కడా కూడా తమకు తగినటువంటి ప్రాధాన్యత లేదు. అలాగే పార్టీ ఇప్పట్లో పుంజుకుంటుందా అంటే పరిస్థితి కూడా కనిపించట్లా. ఎందుకనంటే అలా మారిపోయింది పార్టీ పరిస్థితి. కూటమి భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ 3 పార్టీల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, తర్వాత ఒక్కొక్కటిగా వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక్కొక్క అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి కూటమి నేతలు మనం చూసాం. ఇటీవల ఎన్నో అంశాలకు సంబంధించి ఒక్కొక్కరి మీద ఎన్నో కేసులు, అధికారులు కూడా. ఇటువంటి తరుణంలో కేతిరెడ్డి అనుచరులు కానీ అభిమానులు కానీ మొదటగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారని, అయితే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి ఆ స్థానాలన్నీ జనసేనతో కలిసి ఉండటం వల్ల వారు గెలుపొందారు. లేకపోతే ఒక్క సీట్లో కూడా గెలిచే పరిస్థితి అయితే కనిపించలేదని చెప్పి ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ విశ్లేషకులు చర్చించుకున్నటువంటి మాట అది. ఇటువంటి తరుణంలో రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఆ పార్టీకి. ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిపై ముప్పేట దాడి, ఒక పక్కన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్, మరో పక్క సొంత ఫ్యామిలీ మెంబర్స్, ప్రధానంగా షర్మిల చేస్తున్నటువంటి దాడి, అలాగే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సునీత చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటం సంబంధించి, అలాగే ఏదైతే జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఆ యొక్క ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, పెండింగ్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి డైరెక్షన్స్, విచారణకు వాయిదాలకు హాజరు కావాలని తీర్పులు రావటం, ఇవన్నీ చూస్తుంటే ఒక పక్కన నిజం చెప్పాలంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయనపై ముప్పేట దాడి జరుగుతుంది. ఇలాంటి తరుణంలో మనం ఆల్టర్నేటివ్ అనేది చూసుకోకపోతే తమ రాజకీయ ఏదైతే ప్రాబల్యం ఉంటుందో,
పొలిటికల్ కెరీర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు అనేది ఒక చర్చ. ఎందుకంటే జగన్తో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులే పార్టీలు మారినటువంటి పరిస్థితి, ఫ్యామిలీ మెంబర్సే. తాజాగా జరిగినటువంటి పరిణామం కూడా మనకు తెలుసు. విజయసాయిరెడ్డి పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. పార్టీలోనే కాదు, ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా A2 విజయసాయిరెడ్డి. అటువంటి వ్యక్తే రాజకీయాలకు గుడ్ బై చెప్పి నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఆయన తన కెరీర్ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా ఒక్కొక్కరుగా బయటికి రావటం, తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనే దాని మీద కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. త్వరలోనే ధర్మవరానికి సంబంధించి రాయలసీమలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఆయన అనుచరులు కానీ అభిమానులు కానీ లక్షల మందిలో ఉన్నారు. వారి యొక్క ఏదైతే సలహా సూచన ప్రకారం మనం వైఎస్ఆర్సీపీలో కొనసాగటం కష్టం కాబట్టి జనసేన అయితేనే మనకు కరెక్ట్. ఎందుకనంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, నాయకుడు పవన్ కళ్యాణ్. ఆ పార్టీలోకే మీరు వెళ్ళాలి అనే ప్రపోజల్ కూడా పెట్టారట. ఇప్పటికే 4-5 సార్లు దానికి సంబంధించినటువంటి సమావేశాలు జరిగాయి కార్యకర్తలతో, అభిమానులతో, నాయకులతో. మరి ఇటువంటి సందర్భంలో త్వరలోనే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జనసేన పార్టీలోకి రాబోతున్నారని, అదే జరిగితే కనుక రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ మరింత కుంటుపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.